సో తెలంగాణ పిల్ల అండ్ బర్రె పిల్ల చాలా సింపుల్ గా చెప్తాను, చాలా బ్రిలియంట్. 5 times ఫెయిల్ అయ్యా. సక్సెస్ ని ఎవరైనా గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఫెయిల్యూర్ ని గర్వంగా చెప్పుకోవడమే కదా. నాకంటే ఇంకా మా బాబుతో సెల్ఫీలు దిగుతారు, నన్ను పక్కకు బాబు గారు భలే డైలాగ్ పడతాను అనమాట. అవునవును. బిజీ బిజీ అత్తాని గంటసేపు వాళ్ళతో మాట్లాడడం, మీ చిన్నమ్మతో మాట్లాడిన రేపు నేను లగ్గమై అత్తగారింటికి పోతా గానీ ఎడతావా? కాదు, పెద్ద పిల్లకైతే పెళ్లి చేశాను చక్కగా. ఈ పిల్లకి ఇప్పుడు చెయ్యాలంటే గొప్ప కష్టం మనకి. బర్రెలు కాసుకునేది గదా, గదితో మాట్లాడుతున్నావు గదా, దాని బతికెంత అని అన్న మాట చాలా ఇక్కడ నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసిన. సరే నేను బర్రెలు కాసుకునేదాన్ని కదా, మరి మీరేం చేసిరు? శృతి చెల్లి చూసిరు ఏంటంటే ప్రేమించాలి, ప్రేమించడం తప్పని కాదు. ప్రేమించినప్పుడు మన నిజంగా ప్రేమించే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉంటారు. నేను ప్రతిసారి మీరు చూసుకున్నట్లయితే నేను అబ్బాయిలకు సపోర్ట్ చేస్తాను, నేను అబ్బాయిలకు రెస్పెక్ట్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయికే తెలుస్తుంది అది ఎలాంటిది. ఒక అబ్బాయికి బ్రేకప్ అవ్వడానికి కారణం అమ్మాయే, మళ్ళీ మంచిగా ఉన్న ఒక ఇద్దరి మధ్యలోకి వచ్చేది కూడా అమ్మాయి. ఇది చెప్పొచ్చు చెప్పరాదో నాకు తెలియదు, ప్రతి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి టైంలో కూడా నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కూడా కింద పడిపోయి కూడా ఫోన్ తోని ఇట్లా పడుకొని మరి నేను షూట్ చేసేదాన్ని. అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. నాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉండి నాకే వెన్నుపోటు కొడిచి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో తెలంగాణ పిల్ల అండ్ బర్రె పిల్ల చాలా క్యూట్ గా అండ్ జాను మెడల్ అయితే మనతో పాటు ఉన్నారు. తను చాలా వీడియోస్ చూసా, తెలంగాణ సంస్కృతిని అండ్ ప్యూర్ తెలంగాణ అయితే తన వీడియోస్లో కావచ్చు, తన మాటల్లో కావచ్చు చూపిస్తారు. సో నేను ఎప్పటి నుండో ఆవిడని ఫాలో అవుతున్నా, బట్ ఫైనల్గా ఇప్పుడైతే మనకు ఛాన్స్ వచ్చింది. సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, సరదాగా అడిగేద్దాం. సో హాయ్ అన్న, హౌ ఆర్ యు? మంచిగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? ఉల్లా మంచిగా ఉన్నా. సో ఉల్లా అంటే ఏంటని కొంతమందికి అర్థం కాలేదు. అంటే ఉల్లా అంటే ఏంటి అని అంటే అన్న, చాలా మందికి డౌట్ మస్తు మందికి ఉంది, మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళందరికి. ఉల్లా అంటే ఏం లేదు, నార్మల్ గా హస్బెండ్ వైఫ్ ఊర్లో కాదే అట్లా కాదే ఉల్లా ఇట్రాయే ఉల్లా అని అనుకుంటారు కదా, అది మన తెలంగాణలో అదొక వర్డ్. ఓకే, అంటే ఇది అప్పట్లో బాగా వాడేవారు కదా, ఎనకటోళ్ళు. ఆ ఎనకటి వాడిని నేను ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి చేస్తాడు. సో చాలా డౌట్లు అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఉల్లా అనేది అప్పట్లో వర్డ్స్, బట్ ఈ టైంలో మీరు ఎందుకు దాన్ని స్పెసిఫిక్ గా తీయాలనుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచి అంటే సిటీకి పోకుండా ఊర్లోనే ఉన్నా కదా, అట్లనే అవ్వ బాపు మాట్లాడే మాటలు గాని బయట ఊర్లో మాట్లాడే మాటలు అలవాటు అయిపోయినాయి అన్నమాట. ఎప్పుడన్నా కొన్ని ఇయర్స్ మనం బయట ఉండుంటేనేమో మనకి అది కూడా వాతావరణం అనేది తాకేది, నేను అట్లా పోతుంది కదా. కానీ నేనేంటంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడనే, చదువుకున్నది ఇక్కడనే కాబట్టి మొత్తం ఇక అదే బై బర్త్. సూపర్. సో అంటే మనం చూసుకుంటే మీరు చాలా విలేజ్ లో ఉన్నారు. సో ప్యూర్ తెలంగాణ విలేజ్. నాకు ఇక్కడ రావడానికి మనకి ఎప్పుడో బయలుదేరితే అయ్యింది. సో అంటే ఇంత తెలంగాణ విలేజ్ లో అంటే ప్యూర్ విలేజే. సో ఇక్కడ నుండి కూడా ఒక యూట్యూబ్ అనే స్టార్ట్ చేయొచ్చు, ఒక ఇన్స్టా అనే మనం వెళ్ళొచ్చు అని ఆ థాట్ ఎక్కడ, అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే లిటరలీ చెప్పాలంటే నాకు ఎవరు కూడా లేరు. అంటే నేను ఫస్ట్ కొన్ని ఛానల్స్ లో వర్క్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్, కాకపోతే తర్వాత ఏంటంటే వ్లాగ్ పెట్టాలి అనే థాట్ మాత్రం ఫస్ట్ నాకే వచ్చింది. అంటే ఫస్ట్ పెట్టింది కూడా నేనే, వ్లాగ్ ఛానల్ పెట్టిన నేనే. పెట్టుకున్న తర్వాత ఇంకా చేశాను కొన్ని. వ్లాగ్ పెట్టక ముందు నేను ఫస్ట్ యూట్యూబ్ కి ఎట్లా వచ్చినానంటే, బర్రెలు కాస్తుండే మేము, బాపు నేను అవ్వ మేము ముగ్గురం కలిసి బర్రెలు కాస్తుండే. 8 years కాసినాం, 8 సంవత్సరాలు బర్రెలు కాసి ఆ బర్రెలతోటి నేను అప్పుడప్పుడు పోతుండేదాన్ని. అంటే అప్పుడంటే కొన్ని సిచ్యువేషన్ లో బ్యూటీషియన్ నేర్చుకున్నా నేను ఇంటర్ తర్వాత. నేర్చుకుని 5 years చేసిన, అంటే కొన్ని రోజులు కోచింగ్ కూడా ఇచ్చిన. అది జగిత్యాలో అక్కడ చేసా. అంటే ఇంటర్ తర్వాత, ఇంటర్ లో నేను చాలా బ్రిలియంట్, 5 times ఫెయిల్ అయినా సరే నాకు నమ్మకం లేదు.
చాలా బ్రిలియంట్ అంటే ముందు బెంచ్ స్టూడెంట్ అనుకోను, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. చాలా సింపుల్ గా చెప్తాను, చాలా బ్రిలియంట్. 5 times ఫెయిల్ అయ్యా. సక్సెస్ ని ఎవరైనా గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఫెయిల్యూర్ ని గర్వంగా చెప్పుకోవడమే కదా. అందుకని చెప్పేసి ఇంకా నాకు నమ్మకం లేదు చదువు మీద, కానీ మా బాపుకు ఉండుండే. ఇక తను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే నువ్వు పాస్ అవుతావు అని నాకు చాలా సపోర్ట్ చేసి ఉండే. అప్పుడు ఎట్లనంటే మనకి అసలు తిందామంటే కూడా తినడానికి కూడా లేకపోతుండే మా ఇంట్లో సిచ్యువేషన్. ఆ టైంలో కూడా తను మూటలు మోసి పనికి వెళ్ళి అక్కడిక్కడ చేసి నాకు వ్యాన్ ఫీజు కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టి మరీ రాపిచ్చిండు. ఫైనల్ గానైతే పాస్ అయినా. మళ్ళా నాకు చిన్నప్పటి నుంచి ఒక మొండి పట్టు ఉంటది, నా సొంతంగానే నేను ఏదైనా సాధించాలి. ఇప్పుడు మనం కాపీ కొట్టైనా పాస్ అవ్వచ్చు, కానీ కొట్టకుండా నేను ఎన్నిసార్లు ఇంకా 10 సార్లు రాయడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ సొంతంగా పాస్ కావాలి అని చెప్పేసి ఫైనల్ గా పాస్ అయినా. పాస్ అయిన తర్వాత ఇంట్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత పార్లర్ నేర్చుకోవడానికి అట్లా వెళ్ళిన. అక్కడ 4-5 months లో కోచింగ్ ఉంటే నేను 1 month లో నేర్చేసుకున్నా. వెరీ గుడ్ లెర్నర్. అంతేనా? ఇంకా నేర్చేసుకొని అప్పుడు బాపుకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అప్పటికి మా బాపు బర్రెలు కాస్తుండే. కాస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బర్రెల పని చేసుకుంటున్నా. ఆ ప్రొఫెషన్ వదిలేసుకొని ఇక్కడికి. సో అప్పుడు వెళ్ళావంటే అంటే బ్యూటీ పార్లర్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఊరు దాటి వెళ్ళావు అంతేనా? సో అందరూ ఇక్కడ నుండి చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు, జాబ్ అవ్వచ్చు ఏదైనా ఎలాంటి పని చేసుకుని హైదరాబాద్. నువ్వు ఎందుకు మరి అక్కడ వరకు వెళ్ళకుండా ఈ దగ్గరలోనే? అంటే పరిస్థితులను బట్టి. నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోతా, కానీ ఇంట్లో ఎవరు లేరు కదా, నేనున్న అక్కనే ఉంటాం. అక్క మ్యారీడ్, ఇంకా నేనే ఉన్న. అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేనే కాబట్టి బాపు నువ్వు అవ్వని చూసుకోవాలి కదా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నా. అండ్ ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. సో బ్యూటిషియన్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అసలు? అంటే ఎవరైనా చెప్పారా ఇలా స్టార్ట్ చేయాలి? లేదు, ఎవ్వరు అసలు నాకు అసలు ఇది నువ్వు చెయ్యి అని నాకు ఎవ్వరు కూడా నన్ను వెనక నుంచి బ్యాక్ బోన్ గా తోసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ వెనుక ఎవరో ఒకరు ఉంటారు, కానీ నా సక్సెస్ వెనుక బాపు నవ్వ అక్క. అది కూడా ఒక ఆడపిల్లకి, ఊర్లో ఉండే ఆడపిల్లకి మెయిన్ గా కావాల్సింది ఏంటిది అని అంటే తల్లిదండ్రుల సపోర్ట్. ఇయ్యాల రేపు లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తారు. ఓకే 18 years 17 years వచ్చిందంటే నీకు పెళ్లి చేసేయాలి, భారం దించుకోవాలని. కానీ మా బాపు నవ్వ మాత్రం లేదు, నువ్వేదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అప్పటి నుంచే నాకు చాలా సపోర్ట్. మళ్ళీ ఏంటంటే ఇన్స్టా కూడా నాకు చేయాలని థాట్ ఎట్లా వచ్చింది అని అంటే, నార్మల్ గా పోస్టులు చేసేదాన్ని, కాకపోతే బర్రెలు కాసేదాన్ని కదా. కాసేటప్పుడు నేను ఏం చేసిన, ఒక రీల్ పెట్టిన. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు, కొంతమంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు, మంచిగా మేకప్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా పోస్ట్ చేసుకుంటారు. వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలి, నేను ఊర్లో ఉంటున్నా, నేను న్యాచురల్ గానే పెట్టేస్తా అని చెప్పేసి నేను బర్రెలతోటి వీడియోలు చేసుకుంటా పెట్టేసిన. న్యాచురల్ గా ఫిల్టర్ మేకప్ అవేం కూడా యూజ్ చేయకపోయేదాన్ని. అప్పటి నుంచే బర్రె పిల్ల అని. అంటే నేను మెయిన్ గా చేసిన మిస్టేక్ ఏంటంటే బర్రె పిల్ల అని నా ఐడిలో మెన్షన్ చేసుకోకపోవడం ఒక మైనస్ అయిపోయింది. ఎందుకని అంటే అప్పుడు తెలియదు కదా, అప్పుడు అంత అప్డేట్ ఎక్కడ ఉంది, లేదు కదా. ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు కొంచెం అప్డేట్ లోకి వచ్చింది, అప్పుడు అంత లేదు నేను చేసినప్పుడు. కానీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి, మిలియన్స్ కొద్ది వెళ్ళిపోతున్నాయి, 1 crore డాష్ బోర్డ్ అంత ఉంటుండే. సో అదే పేరుతో ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయింది. అవును, అదే నాకు మైనస్. సో బరిలక్కని అంటే ఆవిడ రీసెంట్ గా అంటే ఒక 2 years నుండి ఏమో. అంటే మీరు నా పేజ్ చూసుకున్నట్టయితే నా బ్యాక్ వీడియోస్ చూడండి, మొత్తం బర్ల వీడియోలు అంటే కాసినాయి, పోయినాయి, మేము అక్కడ స్పెండ్ చేసిన అన్ని మీకు మీరు ఊర్లో తెలుసుకున్నా కూడా చెప్తారు. ఎందుకంటే నార్మల్ గా రీల్ పెట్టుకోవడం వేరు, అది పని చేసి పెట్టుకోవడం వేరు కదా. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా మీరు ఇప్పుడు అన్నట్టు నార్మల్ గా వీడియో పెట్టడం వేరు, పని చేసి పెట్టడం వేరు. సో ఇన్స్టా చేయడం వేరు, దాంట్లో రీచ్ రావడం వేరు. సో ఎందుకంటే జనాలకి కనెక్ట్ అయితే తప్ప రీచ్ రాదు. సో మీ వీడియో ఎప్పుడు జనాల్లో కనెక్ట్ అయింది? ఏ వీడియో ఫస్ట్ వీడియో? బర్ల వీడియోని. నేను ఒక వీడియో పెట్టినా, ఏంటంటే అన్ని వీడియోలు పెట్టినా అంటే వైరల్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే, నేను ఫేమ్ కావాలని నేను ఎప్పుడు కూడా అట్లాంటి థాట్ ఉన్న అమ్మాయిని కూడా కాదు. నేను చేసేది నేను చూపిస్తా, అట్లా న్యాచురల్ గా చూపించాలి, అంతేగాని ఏదో లేనిది పట్టుకొని చెయ్యాలి, లేనిది చూపించాలనే, ఉన్నది ఉన్నట్లే చూపిస్తా. నేను ఒకటి ఏదో పెట్టినా మన పని మనం చేసుకున్నట్లా సిగ్గుపడడం ఎందుకు, మొహమాట పడడం ఎందుకు, ఎవరో ఏదో అనుకుంటారని మన పని మనం చేసుకుంటూ మానేస్తామా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన బర్లను పెట్టుకొని, అది చాలా వైరల్ అయింది. అక్కడి నుంచి నీ వీడియోలు కూడా స్టార్టింగ్ లో కొన్ని వీడియోలు చూసుకుంటే
ఓన్ గా డైలాగ్ చెప్తున్నారు. ఆ డైలాగ్ ఎలా ఉంటాయంటే ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టు కాకుండా మీకు అప్పుడు అనిపించింది మన చుట్టుపక్కల జరుగుతున్నది ఒక మెసేజ్ ని వాళ్ళకి చెప్పాలి అనేటట్లు ఉండదు. ఏంటి అవి? అంటే నువ్వు ఓన్ గా ప్రిపేర్ అయినావా లేకపోతే ఏంటి? నేను ప్రిపేర్ అవ్వను. ఇప్పుడు మీరు ఉన్నారు ఇట్లా రీల్ చేయాలంటే ఆటోమేటిక్ గా నాకు మైండ్ లోకి వచ్చేస్తుంది, ఇంకా చేసేస్తా. అది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు, అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఓకే. సో అలా చెప్పిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కదా, మీకు ఏమైనా బెస్ట్ వీడియోలు ఉంటే ఒకటి రెండు చెప్దామా? బెస్ట్ వీడియో అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, అది తర్వాత బాబుతో చెప్పాను కదా, అలాంటి బాబు గారిది ఇంకా స్పెషల్ అంటే ఎక్కువ అంటే అంతకుముందు ఓన్ గా చేసుకునేదాన్ని, ఎప్పుడు నేనే చేసుకోవడం ఎందుకు, ఎందుకంటే మనిషిని కూడా ముందుకు తోలుకొస్తే ఇంకా జనరేషన్ అనేది ఇంకా అప్డేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, మీరు చేయడం వేరు, మీ ఫాదర్ ని చూపించగా ఇంకొక ఫాదర్ కూడా అప్డేట్ అవుతారు కదా అన్న థాట్ నాది. సూపర్ సూపర్. అంటే ఇంకోటి ఇప్పుడు ఇలాంటి వీడియోలు జనరల్ గా చేస్తున్నప్పుడు మన విలేజ్ సైడ్ లో ఉంటాయి నెగిటివ్ కామెంట్స్. ఎందుకు మీకు మీ అమ్మాయి ఇలా చేస్తాను అలా అంటే ఫోన్ లో వచ్చేసరికి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటని తెలియదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన ఏదో సోది వింటారు అనమాట. సో అలా ఏమైనా మీకు? అసలు నిజంగా చెప్పాలంటే మీరు నేను కామెంట్లు ఆఫ్ చేయను, నా ప్రతి కామెంట్ చూడండి, అందులో ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండదు. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను అట్లా చూపించుకోను ఫస్ట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నానంటే ఆమె అక్కడ ఏదో ఒక తప్పుగా ఉండుంటేనే తను కామెంట్, అంటే నేను వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వను. మరి ఒక్కరు నన్ను కామెంట్ చేసి అంత అక్కడక్కడ నేను తీసుకొచ్చుకోను ఫస్ట్. అట్లుంటాయి మన వీడియోస్. సో అంటే ఎవరైనా చెప్పారా బాగా చేస్తాను అని? నాకంటే ఇంకా మా బాబుతో సెల్ఫీలు దిగుతారు నన్ను పక్కకు. బాబు గారు భలే డైలాగులు పడతాను అనమాట. దాని గురించి కాసేపు గ్యాప్ ఇచ్చి తీసుకొద్దాం ఫస్ట్. సో మీ గురించి మాట్లాడుకుంటే అంటే ఒక విలేజ్ లో ఉన్న అమ్మాయిని కాదు, ఒక ఇంటిలో ఒక మంచి అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఒక వేరియేషన్ లో చూపించారనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి నటిస్తుంది, సో ఏదో సింపతి కోసం చేస్తుంది అని కొన్ని కామెంట్స్ కూడా నేను చూసా. సో అలాంటి అన్నప్పుడు అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది, ఏంటి ఇలాంటి డైలాగులు వస్తాయి మనం ఎంత దినిగా ఉన్నా అని. సో మీకు ఎప్పుడైనా అలా ఉందా? నాకు అట్లా ఎప్పుడు అనిపించదు. నేనేంటనంటే నేను అది నిజంగానే చేస్తే బాధపడాలి, లేదు నేను చేయట్లేదు కదా, నేను చెయ్యనప్పుడు నేను ఉన్నట్టు చూపించుకున్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నాకు అసలు నేను అక్కడే పోను. నేను చూసుకున్న కామెంట్లలోనైతే ఆల్మోస్ట్ 100. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రతి అబ్బాయిలు నాకు కామెంట్లు వేస్తారు, ఐ లవ్ యూ జాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. జస్ట్ చూస్తే నవ్వుకుంటా హ్యాపీగా ఫీల్ అయితే పక్కకొత్త. ఇంకా బాబుతో పెట్టినప్పుడైతే ఇంకా మామ అనుకుంటూ పెడుతూనే ఉంటారు. ఇంకా అందరు వస్తారు, నేను తెలిసిన వాళ్ళు అందరు వస్తారు. మాక్సిమం అంటే మీ లాంగ్వేజ్ గానీ నువ్వు చూపించే ఇది కానీ టాలెంట్ గానీ చాలా మంది స్పెషల్ గా ఫ్యాన్స్ ఉన్నారు. దానికి మనం తెలంగాణ ఆంధ్రాని పెట్టలేము, ఎందుకంటే అందరికీ నచ్చేసి. సో అలా ఉండే దాంట్లో చాలా మంది ప్రపోజల్ వస్తాయి కదా. సో మీకు ఒక డిఫరెంట్ గా అనిపించిన ప్రపోజల్? డిఫరెంట్ గా అంటే ఫస్ట్ చెప్పాలంటే మనం అక్కడ నేను పోను, చెప్పాలంటే అంటే ఏదో చెప్తారు కదా. నేను ఆ చాయిస్ ఎవరికి అంటే లవ్ అనే అక్షరం అంటే ఫస్ట్ మనం చాలా చూస్తున్నాం. అంటే ఈ వర్డ్ మీరు తీసిరు కాబట్టి రీసెంట్ గా చెల్లె కూడా శృతి చెల్లె చూసిరు. ఏంటంటే ప్రేమించాలి, ప్రేమించడం తప్పని కాదు, ప్రేమించినప్పుడు మన నిజంగా ప్రేమించే వాళ్ళ అమ్మాయిలు కూడా ఉంటారు. నేను ప్రతిసారి మీరు చూసుకున్నట్లయితే నేను అబ్బాయిలకు సపోర్ట్ చేస్తాను, నేను అబ్బాయిలకు రెస్పెక్ట్ కూడా ఇస్తాను. ప్రతి డైలాగ్ లో చూడండి నేను అబ్బాయిలకే సపోర్టెడ్ గా మాట్లాడతా, ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయికే తెలుస్తుంది అది ఎలాంటిది. ఎలా ఒక అబ్బాయికి బ్రేకప్ అవ్వడానికి కారణం అమ్మాయే, మళ్ళా మంచిగా ఉన్న ఒక ఇద్దరి మధ్యలోకి వచ్చేది కూడా అమ్మాయి. అంతేనా? ఒక రిలేషన్షిప్ లోకి ఎంట్రీ అయ్యేది అమ్మాయి, ఆ అబ్బాయిని పిచ్చోని చేసి పోయేది అమ్మాయి, అవునా కాదా? అలాంటప్పుడు మా గురించి మేము ఎట్లా చెప్పుకుంటాం, మీ బాధని మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఓకే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఇట్లా అయింది అని మీరు అక్కడ మన వీడియోస్ ని ఇంకా లైక్ చేస్తారు కదా. అట్లా నేను వెళ్తా. మళ్ళీ ఏంటంటే ప్రేమించాలి. ఒకరితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకొకరితో రిలేషన్షిప్ పెట్టుకోవడం వాడు ఎలాంటి ఎవడైనా కానీ అన్న నా వరకు అంటే ఒకవేళ నా పరంగానే మీరు అడిగితే నేను ఒకటే చెప్తా, అబ్బాయి ఎట్లున్నా పర్లేదు, ఏం తాగని తినని ఏమన్నా చేయని, కానీ ఒక అమ్మాయితోని
ఒక అమ్మాయితోని లవ్ లో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితోని రిలేషన్ పెట్టుకోవడం, ఒక అమ్మాయితోని ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి ఇంకొక అమ్మాయి కోసం వెళ్ళిపోవడం, ఇవన్నీ చేయొద్దు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఒక నిజాయితీ ఉన్న అమ్మాయిలు కూడా తప్పు చేసే స్టేజ్ కి వస్తారు అలాంటి వాళ్ళు ఇవన్నీ. ఎందుకంటే అన్ని నువ్వే ప్రపంచం, నువ్వే అనుకొని అన్ని డిపెండ్ అయిపోయి నువ్వే సర్వస్వం అనుకొని తన ఇష్టాలని తనకు ఏదైనా సరే అవన్నీ వదులుకొని ఉంటుందని అంటే నీ ఒక్కని కోసమే కదా. నీ ఒక్కని కోసం ఉన్నప్పుడు నీ కోసం ఇవన్నీ చేసిన అమ్మాయిని మోసం చేసి నువ్వు ఇంకొక అమ్మాయి కోసం వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అలా అని చెప్పేసి అమ్మాయిలది రైట్ అని కాదు. వీళ్ళు పెట్టుకుంటారు, ఇంకొక వాళ్ళతో మాట్లాడతారు, ఇంకొక చాలా చేస్తారు. కానీ మెయిన్ గా అబ్బాయిలు చేసే మిస్టేక్ ఏంటంటే ఫేక్ గా లవ్ చేసేదాన్నేమో సిన్సియర్ గా లవ్ చేస్తారు, సిన్సియర్ గా లవ్ చేసేదాన్నేమో ఫేక్ గా చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా నా పేరెంట్స్ తో ఫైట్ చేసిన నీ కోసం వస్తా అన్నదాన్నేమో వదిలేస్తారు. అదే నాకు నా పేరెంట్స్ ఇంపార్టెంట్, నాకు ఇది నా పేరెంట్స్ కోసమే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి పోయే అమ్మాయిలేమో సిన్సియర్ అయ్యేది. మరి ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? అంతే కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్ మంచిగా ఉంది అనుకో, సరే పాస్ట్ ఇద్దరికి ఉన్నది అనుకోండి, ఆ పాస్ట్ పోయినాక వీళ్ళిద్దరు ఒకటే మంచి రిలేషన్షిప్ లో ఉండే టైంకి ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది? అప్పుడే నీ పేరెంట్స్ అని వెళ్ళిపోయిందని మళ్ళీ మేమిద్దరం ఉన్నాక నువ్వెట్లా వస్తావు? అట్లా ఉంటది అన్నట్టు, అట్లుంటది. కానీ 100% లో 99% అబ్బాయిలు జెన్యూన్ ఉంటారు, చాలా జెన్యూన్. ఒక అమ్మాయిని ప్రేమించారంటే లైఫ్ లాంగ్ తన కోసం దేనికైనా రెడీ అయి ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు అట్లా ఒకది పోతే అది పోతే ఇది పోతే అది, ఒకదానితో రిలేషన్ లో ఉండి ఇంకొక దాని కోసం స్టోరీలు పెట్టడం, ఇంకొక దాని కోసం అట్లా ఇట్లా చేయడం. నీకోసం అంటే ఒకరి కోసం పెడతారు, అది ఇంకొకరు నీకోసం అని చెప్తారు, వాళ్ళు అడిగితే నీకోసం అని చెప్తారు. అంటే ఉల్టా మళ్ళీ అటు ఇటు చేసి ఇక్కడ ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో ఈమెను ఎట్లా స్కిప్ చేయాలని చెప్పేసి కథం ఈమెను తప్పేసి వాళ్ళు కమిట్ అవుతారు. అంటే ఇంత క్యూట్ గా చెప్తున్న లవ్ స్టోరీ గురించి ఓవరాల్ గా ఆ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? భద్రస్వామి నాకు అంటే నాకు అసలు ఏం లేదు, ఆ మైండ్ లో థాట్ కూడా రాదు నాకు అసలు. అంటే అంత జెన్యూన్ గా అబ్బాయిలు ఉంటారు కదా, అలాంటి జెన్యూన్ అబ్బాయిలు కనిపించలేదా? కనిపించాలా అంటే ఒకటే, ఒక పిల్లగాడి గిట్ట నాకు అంటే నాకు నచ్చితే, ఒకవేళ నేను ఇష్టపడితే ఆయన ఇష్టపడితే డైరెక్ట్ పెళ్ళే. అంతేగాని ఈ రిలేషన్షిప్ లో ఉండి ఇంకో నువ్వేమన్నా చెయ్యి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇదే ఇంటర్వ్యూలో నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తా. నేను అసలు దాదాపు ఇంటర్వ్యూసే ఇవ్వను, ఇచ్చిందంటే ఒక తమ్మునికి, శివ తమ్మునికి, తర్వాత మీకు. నేను ఒకటే చెప్తా, ఒకవేళ ఆ అబ్బాయి గిట్ట నిజాయితీగా ఉంటే, అంటే తాగడం ఫ్రెండ్స్ తో ఇవన్నీ ఓకే, నాకు అన్ని ఓకే, నువ్వు కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి. కానీ నాతోని రిలేషన్షిప్ లో ఉండి ఇంకొక అమ్మాయి కోసం ఇట్లా చేయడం మాత్రం అదొక్కటి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. సూపర్, చూసారా ఎంత అద్భుతమైన. సో ఏదైనా చేయగాని అది మాత్రం చేయకు, చేస్తారు. అదే అదే నేను ఇప్పుడు ఆయన కోసం అన్ని చేసినప్పుడు, అంతా చేసినప్పుడు తను ఒక్క మిస్టేక్ చేయకపోతే చాలు కదా. సో అండ్ అంటే ఇన్స్టాలో వీడియోస్ పెట్టడం వేరు, దానికి ఫేమ్ రావడం వేరు. సో దాదాపు చూసుకుని మీకు 4 lakhs మంది 4 lakhs దగ్గర ఉన్నారంటే ఎంతో రీచ్ ఉండి వాళ్ళకి కూడా ఈ అమ్మాయి మనకు బాగా కనెక్ట్ అయిందంటే తప్ప అంత ఓన్ చేసుకోరు. సో మీ ఫాలోవర్స్ సో ఏం చూసి మిమ్మల్ని కనెక్ట్ అయ్యారని అనుకుంటాను? నేచురాలిటీ, అదొక్కటే చెప్తా. వాయిస్ మెయిన్ గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు మోగ అమ్మాయిని. ఇప్పుడు ఏ వాయిస్ తోనైతే నాకు ఫేమ్ వచ్చిందో, నేను ఏదైతే నేచురల్ గా ఉన్నానో నాకు అదే మైనస్. చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు నేను పుట్టుకతోటే మోగ అమ్మాయిని. కానీ ఈ విషయం చాలా రేర్ గా తెలుసు, అంటే ఇంటర్వ్యూస్ లలో తెలుసు, కానీ ఇన్స్టాలో నేను ఎప్పుడు చెప్పుకోలేదు మోగ అమ్మాయిని పుట్టుకతోటి. కానీ మధ్యలో ఇంకా కొన్ని ఉంటాయి కదా, అమ్మ వాళ్ళు చేసేటి హాస్పిటల్ అన్ని కొన్ని 4 years 5 years ఏమో అన్నారు. అప్పుడు కొంచెం నాకు ఇప్పటికీ ఈక్వల్ గా అందరిలాగా కొండనాలకి ఈక్వల్ గా ఉండదు, చిన్న షార్ట్ ఉంటుంది. సో మొత్తానికి ఏదైనా చేసినా ఒక బ్యూటిఫుల్ వాయిస్ అయితే బయటకు వచ్చింది. అంటే అంటారు కదా మనలో ఏది మైనస్ అదే ప్లస్ అవుతుంది అని, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇన్స్టాలో 4 lakhs మంచి రీచ్ వెళ్తుంది, ఓకే షార్ట్స్ వెళ్తాయిలే అని అనుకుంటే యూట్యూబ్ లో వ్లాగ్స్ అని పెట్టారు, దానికి 1 lakh followers. సో జనరల్ గా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకోరు, చూసి వదిలేస్తారు, బాగుంటే 1 like లేదండి 1 lakh సబ్స్క్రైబర్లు అండ్ ఏదో మన వచ్చినట్టుంది ఒక సీల్డ్ కూడా. సో ఎలా అనిపించింది మరి? మంచిగా అనిపించింది. మళ్ళీ లలిత మ్యామ్ ఇచ్చారు కలెక్టర్, మస్తు అనిపించింది. మళ్ళీ స్పెషల్ అక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం ఇంకా బాగా అనిపించింది.
తనతో తీసుకోవడం చాలా రేర్ అంటే నాకు అంత ఎడ్యుకేటెడ్ గా నేను అంత తెలియదు కదా, నాకు అట్లా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ తన దగ్గరికి పోవడం, అవార్డు తీసుకోవడం, అసలు ఇక పోస్ట్ చేసినాక అందరూ ఏంది మేడంతో తీసుకున్నారా అని కామెంట్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఈ అవార్డు వచ్చింది తీసుకోండి అని చెప్పారు, హైదరాబాద్ రమ్మని. మీరు పెద్దగా హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, నేను చాలా సార్లు అడిగాను. అవును, మీరు కూడా అడిగారు, ఎన్నో సార్లు అడగడంగా ఇప్పుడు సెట్ అయింది మనకి. సో అంటే హైదరాబాద్ పెద్దగా రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎలా ఉంది హైదరాబాద్ అంతా? మంచిగానే ఉంది. అంటే అప్పుడు ఇక కార్ లో వచ్చినాం, తీసుకొచ్చి తమ్ముని వాళ్ళు తీసుకొని వచ్చారు, పర్లేదు. నేను అంతా ఫస్ట్ నేను బయట ప్రపంచాన్ని చూడడానికి అంత ఇష్టపడ. సో అంటే మీ వీడియోస్ అవన్నీ పక్కన పెడితే మీరు కూడా న్యాచురల్కి కొంచెం దగ్గరలో ఉంటారు. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలనుకుంటారు. అంటే విలేజ్ లోనే ఎక్కువగా ఇప్పుడు అందరు చూసుకుంటే చదువుకోవాలి, లేదంటే జాబ్ చేసుకోవాలి, మంచి హస్బెండ్ చూసుకుని హైదరాబాద్ కావచ్చు అటనే వెళ్ళాలి అనుకుంటారు. మీరు ఎందుకు మొత్తం ఈ పొలాలు ఇటువైపే ఎక్కువగా ఉండిపోదాం అనుకుంటారు? అంటే ఇక్కడైతే మనకి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది. మనము ఎంత బిల్డింగ్ లో ఉన్నా, ఎంత కార్ లో తిరిగినా, ఏది బయటకు వెళ్ళి ఇప్పుడు మనం రెస్టారెంట్ లో తిన్నదానికి ఇంట్లో తిన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఇంట్లో కారం వేసుకుని ఉడకన్నంలో తింటే చూడండి ఆ టేస్ట్ ఎట్లుంటది, అక్కడికి రెస్టారెంట్ కి తిన్నది ఎట్లుంది, అప్పుడే మనకి వామిటింగ్ వచ్చినట్టు కొన్ని అనిపిస్తుంది కదా. అంటే రెస్టారెంట్ కును కారం నూనెకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, పల్లెటూరుకును సిటీకి అంత డిఫరెన్స్ ఉంటది. మరి పొద్దున వచ్చే మ్యాచెస్ సిటీ అబ్బాయి పెళ్లి వస్తే అత్తేముంది అంటే నేను చెప్పుకునే తీరు చెప్పుకుంటా, నాకు ఇట్లా ఇష్టం ఇట్లా అని. ఒకవేళ ఎందుకంటే ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు పెళ్లి కాకముందు నా ప్రపంచం వేరు, పెళ్ళైన తర్వాత నా ప్రపంచం వేరు. నా భర్త ఇష్టాలే నా ఇష్టాలు, ఆయన ఎట్లా చెప్తా అట్లా అని చెప్పి నా స్లాంగ్ గానీ నా లైఫ్ స్టైల్ గానీ మార్చి ఇట్లా నేను నేచురల్ బర్రె పిల్లలు అంటే లేదు. కొంతమంది అబ్బాయిలకు నా భార్య మోడల్ గా ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటారు కదా, కొంతమందికి ఇష్టం ఉంటది కదా. ఒక్కరికి నచ్చాలని 4 లక్షల మందిని మనం, కానీ ఆ 4 లక్షల మంది కోసం ఈ అబ్బాయి మారచ్చు కదా. మారుతారు, ఎందుకంటే మార్చేస్తా నువ్వు. సో మొత్తానికి లైఫ్ అయితే అలా అలా వెళ్తుంది. సో అంటే ఇప్పుడు అనుకో కొంచెం బాగుంది, మంచిగా రీచ్ వెళ్తుంది, జనాలకు తెలుస్తుంది, ఓకే. స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం ఉంటాయి స్ట్రగుల్ అని, కష్టాన్ని, ఎందుకురా మనకి ఇవి అని. సో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసా? చాలా మంది మోసం చేసిరు, చాలా మంది వెన్నుపోటు ఓడిసిరు, కానీ ఏం చేసినా ఏది చేసినా అంటే ఇది చెప్పొచ్చు చెప్పరాదో నాకు తెలియదు, ప్రతి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉంటది. అలాంటి టైంలో కూడా నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కూడా కింద పడిపోయి కూడా ఫోన్ తోని ఇట్లా పడుకొని మరి నేను షూట్ చేసేదాన్ని. అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. నాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉండి నాకే వెన్నుపోటు ఓడిచిరు, అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడేదాన్ని. అంటే ఏం తెలియనట్టు, నాకు అన్ని తెలుసు, నేను అన్ని గుర్తున్నా, నాకు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి, నాకు అన్ని అంటే తెలిసిపోతుంది. నాకు ఇది చేస్తురు, ఇది చేసిరు, ఇది వీళ్ళు ఇట్లా ఏం చేస్తురు, ఎవరెవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఎవరు ప్లాన్ చేస్తురు, ఎటు నుంచి ఏం అందుతుంది అన్ని తెలుసు. కానీ తెలిసి కూడా నేను ఆ శత్రువుతోని ఉండేదాన్ని. ఎందుకని? అంతే కాదు, మంచితనం. చెడు అనేది చుట్టూ తిరుగుతూనే ఉంటది, కానీ మంచితనం అనేది ఇప్పుడు మనం అంటారు కదా, కర్మ అనేది ఎప్పటికి మనం వదలది అని. సరే ఈ రోజు వాళ్ళు అట్లా చేస్తురు, ఆయన నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఆ మంచి నాకు ఇంకా మంచి చేస్తుంది కదా. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు, సరే మీకు బెస్ట్ వ్యూస్ వస్తాయి, దాన్ని బట్టి నాకు ఇంకొక ఇంటర్వ్యూ రావచ్చు, లేకపోతే మీకు మంచి ఇంకా బెస్ట్ గా నెక్స్ట్ టైం చేద్దాం సిస్టర్ అని మీరు అడగవచ్చు. అట్లా అని చెప్పేసి నేను అక్కడనే ఆగిపోను కదా. అట్లా సో మొత్తానికి అంటే చాలా మంది మోసం చేస్తారని తెలిసింది, చేసారా? చేసిన వాళ్ళతోటే ఇంకా నేను ఉన్నా. అదే నా మెంటాలిటీ అట్లా ఉంటది అన్న. అంటే నీకు తెలిసిన వాళ్ళకి తెలిసే పోనీ అలా తెలియదు, నాకు తెలిసిన విషయం నాకు తెలుసు, వాళ్ళు ఎత్తున్న విషయం నాకు తెలుసు, నా దగ్గర ప్రూఫ్ తో ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ నేను ఏం తెలియనట్టు మరి వాళ్ళతో మళ్ళా హ్యాపీగా మంచిగా దగ్గరికి తీయడం, ప్రేమ చూపేయడం, హెల్ప్ చేయడం, ఇంకా అట్లా కూడా చేసిన, చాలా చేశారు. సో కొంతమంది అంటే కొంతమంది గ్రూప్ పీపుల్ తో మీరు ఉండేవాళ్ళు, ఛానల్స్ ఇలా ఉండేవాళ్ళు, సడన్ గా మీరు డివైడ్ అయిపోయి మీ ఓన్ గా నాది నేను చూసుకుంటా అనేటట్లు వచ్చారు. ఏం జరిగింది, ఎందుకని అలా? అసలు ఏ ఛానల్ తోటి ఏ గొడవ కూడా లేదు, ఎవరితోని ఎవరికి ఏం అంటే మాటలు అనుకోవడం కూడా ఏం లేదు, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకప్పుడు
యూట్యూబ్ లో ఛాన్స్ రావడమే గొప్ప. అవును. అలాంటి టైంలో నాకు మన ఊరు ముచ్చట్లు అని చెప్పేసి ప్రవీణ్ అన్న, రాజు అన్న అని ఉంటారు. సో ఆ అన్న వాళ్ళు నాకు ఛాన్స్, మధ్యవేణి శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ అంకుల్ డైరెక్షన్ లో చేసేదాన్ని. అప్పుడు వాళ్ళ ఛానల్ నుంచే నేను బయటకు వచ్చిన. జున్ను అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో. సో అక్కడ నుండి కూడా పాజిటివ్ గానే వచ్చేసారా? పాజిటివ్ గా, నాకు ఎవరితో ఏం గొడవలు. కాకపోతే మన అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వెనక నుండి ఉంటారు, ఈ అమ్మాయి ఎదుగుతుందిరా తొక్కాలి, ఎలా మనకన్నా ముందు ఎలా వెళ్తది. ఇప్పుడు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఎవరైతే నేను దోస్తా ఇట్లా ఉన్నారు కదా, నాతోటి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చేసిరు. కానీ అయినా సరే నేను పడిపోయినా సరే ఈ రోజు నాకు బాధ వచ్చిందా, ఆ బాధను కూడా నేను పోస్ట్ చేస్తా వాళ్ళు చూడాలని. అంటే రేపు నేను ఇంకెట్లా గెటాన్ అవుతా అని వాళ్ళకి చూపించడానికి ఈ బాధను కూడా పోస్ట్ చేస్తా నేను. అంటే ఇప్పుడు సంతోషంగా పోస్ట్ చేయడం, కొంతమంది ప్రాబ్లం వస్తాయి, ఈ ప్రాబ్లం ని బయట చెప్పుకోవద్దు ఇంకెక్కువ అవుతుంది, మన న్యూస్ నవ్వుకుంటారు అంటారు కదా, నేను వాళ్ళు నవ్వాలని నేను పోస్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నవ్వారు అనుకో, రేపు నేను ఎట్లా గెటాన్ అయినా అని చెప్పేసి ఈర్షపడాలి అట్లా. సో ఓకే. అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అందరూ లక్షలు వస్తాయి ఇలా ఇలా అంటారు. అండ్ మనకు తెలిసి ఇన్స్టా ఏంటనే తెలుసు దాని ద్వారా. బట్ అలా అనుకున్న ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇన్స్టాలా ఒక్కరికి మన కంటెంట్ ఏంటి అంటే మనం ఎలా ఎంటర్టైన్మెంట్ చేసినాం, ఎట్లా చెయ్యాలి, ఎట్లా చూపించాలి, అంటే ఎట్లా క్రియేటివిటీ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తా. అంతేగాని దాని నుంచి ఇన్స్టా నుంచి ఫైనాన్షియల్ గా అయితే ఏమి ఉండదు మనకు. జస్ట్ ప్రమోషన్స్, నేను బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఏం చేయను అన్న. జస్ట్ నేను సారీస్, జ్యువెలరీ ఇవి ఎక్కువ చేస్తా. నీకు సంబంధించిన మా ఆడవాళ్ళకి అవే కదా కావాలి అట్లా. సో ఎక్కువ మనీ అయితే ప్రమోషన్లకి వస్తాయి, కాకపోతే జెన్యున్ గానే చూపిస్తా. ఎందుకంటే నా దాంట్లో ఉన్న వాళ్ళు అందరు అట్లనే ఉంటారు, అందరు విలేజ్ పీపుల్స్ ఉంటారు. అండ్ డాడీ గారు చూసుకుంటే కొంచెం పూర్ మొత్తం ఫ్యామిలీ అంతా. మేము ఇప్పటికి కూడా పూరైనా చెప్పుకుంటా. నేను ఏ స్టేజ్ కి వెళ్ళినా గానీ మేము పూరైనా చెప్పుకుంటా. అంటే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, కొంచెం ఒక మంచి బజ్ లో ఉన్నాయి తెలుసు. ఒక సెటిల్ అయ్యాం ప్రెసెంట్ ఒక రేంజ్ కానీ. సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా ఈయన ట్రెండింగ్ కి తీసుకొచ్చుడే బాబుని. ఆల్రెడీ తెచ్చేసారు. ఎలా నేర్పించారో కానీ పంచుల మీద పంచులు పడతారు. నేర్పించుడు ఏముండదు, నేను కెమెరా పెట్టినంటే ఆటోమేటిక్ గా నాకన్నా ముందు వాళ్ళే చెప్పేస్తారు. అట్లా షార్ప్ అయిపోయారు చేసేవాళ్ళుగా. ఏమో ఇంకా అట్లా అనిపిస్తుంది. సో అంటే విలేజ్ లోనే ఉండిపోతారు, విలేజ్ వీడియోస్ చేస్తారు అని కొంతమంది ఒక రూమర్లు అన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇప్పుడు అందరు ఫేమ్ అవ్వాలి అని అనుకుంటే మీకు తెలుసు లోకల్ ఎట్లా ఉంటుందో, బయట ఎట్లా ఉంటుందో మొత్తం మీకు తెలుసు. మీకు మాకు అందరికి తెలుసు, కానీ బయట ప్రపంచానికి తెలియదు. నాకు ఈ ఫేమ్ చాలు, నాకు ఇంకా ఫేమ్ కావాలనుకుంటే ఇమీడియట్లీ ఇప్పుడు వస్తాయి. నాకు కంటిన్యూగా అడుగుతారు, నువ్వు ఫ్లోగ్ చెయ్యు 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 నాకు అడుగుతారు. ఇంత ఇస్తామని తీస్తామని. నాకు పైసలు ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. నేను కమిట్ అవ్వచ్చు అక్కడ, అంటే ఆ ఫ్లోగ్ చేయడానికి నాతో ఎవరు మిస్బిహేవ్ చేయరు. చేయకపోయినప్పటికీ కూడా నాకున్న దాంట్లో ఈ ఫేమ్ ని నేను పెంచుకుంటా. అదే యాజ్ మా ఫాదర్ తో కావచ్చు, మా మదర్ తో కావచ్చు, నీ సరౌండ్ లో ఉన్న దాంతో నేను పెంచుకుంటా. అంతేగాని ఎక్కువ ఫేమ్ కి వెళ్ళి నాకు ఫస్ట్ కప్పుల్ గా చేయడం ఇష్టం ఉండదు. అట్లా చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు అలా చేయడం ఇష్టం లేక వచ్చేసారా? ఇక్కడే ఉన్నా అన్నమాట. ఎప్పుడు చేయలేదు. ఒక సాంగ్ 2 సాంగ్స్ ఏమో చేసిన. ఒకటి మా తమ్ముతో చేసిన, మా సొంత బాబాయ్ వాళ్ళ కొడుకుతోని. ఇంకొకటి సిట్ట సిట్ట సాంగ్ ఐడియా ఉందా, పరిశారామ్ అన్న దాంట్లో. అది 64 మిలియన్ ఏమో. అదొక్కటే సాంగ్, నా ఫస్ట్ సాంగ్, లాస్ట్ సాంగ్. అంటే ఎవరైనా ఒక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకో, తర్వాత మనకి 1,00,000 వ్యూస్ వచ్చే మంచి ఫేమస్ అయిపోను, ఇంకా మంచి చేయాలనుకుంటారు. మీకు ఆ సాంగ్ తో మంచి రేంజ్ లో పాపులర్ వచ్చింది. దాని తర్వాత కూడా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆడియన్స్. ఎందుకు మరి అక్కడతోనే ఆపిస్తారు సాంగ్? చెప్పాను కదా, అంటే కపుల్స్ అనే కాకపోతే అంటే సింగిల్ కూడా వచ్చినాయి. కాకపోతే ఎందుకు నేను ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోయినప్పుడు. నాకు ఎట్లా అంటే, నాకు ఈ బర్రె పిల్లగా ఇక్కడ ఈ విలేజ్ ఇది ఫస్ట్ ఖచ్చితంగా ఈ కల్చర్ ని చూపించాలి. అట్లా ఎవ్వరు చూపించలేదు మన సైడ్ వాళ్ళు. చూపించకపోయేసరికి నేను డెఫినెట్ గా నేను చూపియాలి అని పట్టుకున్నా, చూపించిన. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎట్లా చూపించాలి. కానీ ఎంత పాజిటివ్ గా వెళ్ళినా నెగిటివ్ కొన్ని ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నువ్వు అంటే తెలంగాణ సంస్కృతిని కానీ, నీకున్న పూర్ విలేజ్ దీన్ని కానీ తీసుకొని చూపిద్దాం అనుకుంటారు. బట్ కామెంట్లో కొంతమంది ఏంటంటే తెలంగాణ దీన్ని వాడుకుంటారు, సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అని అంటారు అనమాట. ఇప్పుడు ఈ ఉల్లా అనేది కావచ్చు, అవి అప్పుడు అంటే అవి పెట్టుకొని మీరు ఎదుగుతున్నారు అని అంటారు.
అట్లనైతే నేను చూసిన దాంట్లోనైతే అట్లా ఏం లేదు. అదొక వెనకటి మన తాత ముత్తాతలు అప్పటి నుంచి వచ్చిన పదాలు కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ అది చూపిస్తున్నా. అది దాంట్లో ఇప్పుడు తిన్నావా అని అంటారు, నువ్వు మీరు తిన్నావా అని అంట, ఇక దాన్ని అదే చేసినట్టు అంటే కాపీ కొట్టినట్ట, దాన్ని పట్టుకుని మనం ఎదిగినట్టు అవుతుందా? కాదు కదా. ఇప్పుడు నేను అనే పదాన్ని మీరు అదే ఫాలో చేస్తే అప్పుడు అనుకోవచ్చు ఈమెను చూసి ఈమె కాపీ కొట్టింది సేమ్ అట్లా చేస్తురు కూడా నన్ను చూసి. కానీ నేను పెద్ద ఎందుకంటే ఓకే ఆ వర్డ్ అనేది ఇంకా పాపులర్ అవుతుంది కదా అన్నట్టు నేను సైలెంట్ లైట్ తీసుకొని నూకున్నా. కానీ నాకు ఒక్కటే అన్న వెనకటి పదాలను ముందుకు తీసుకొస్తే అవి ఇంకా ఇప్పుడు ట్రెండ్ అయిపోతాయి కదా అన్నది కాన్సెప్ట్ అంతే. అందులో ఇంకా ఈ మధ్యకాలంలో తెలంగాణ సినిమాలు కావచ్చు, తెలంగాణ బలగం కావచ్చు, వచ్చినాయి సినిమా ఛాన్సెస్ అయితే చాలా వచ్చినాయి, ఒక 2-3 వచ్చినాయి. కానీ నేను మిస్ చేసుకున్నా అంటే వదులుకున్నా. ఎందుకని? క్యారెక్టర్ నచ్చలేదా లేకపోతే? క్యారెక్టర్ అట్లేం లేదు, ఇక వదులుకున్నా అంతే. నాకు పెద్ద అంటే ఓకే అంటే నాకు ఎట్లా అంటే నా కాన్సెప్ట్ వేరే ఉంటది, అంటే ఇట్లా ఈ సినిమాలకు వెళ్తే బాగుంటది ఇట్లా అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్లలో వదులుకోవాల్సి వచ్చింది. నీకు ఎక్కువగా ఈ బలగం సినిమాలు అనేది బాగా కనెక్ట్ అవుద్ది, అలాంటి దాన్ని అయితే చేద్దురా? చేసేదాన్ని. ఇప్పుడు ఎలాంటివి వచ్చాయి మీకు వరకు? నార్మల్ గా ఉంటాయి కదా ఇప్పుడు అదేంటి పుష్పాలు అంటే ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా, అంటే దానికి అంటే అంతా లెవెల్ అని కాదు, నార్మల్ గా వచ్చినవి కూడా ఉన్నాయి. ఓకే, సో రిజెక్ట్ చేశారు. సో ఏమనలేదా మంచి ఛాన్స్ ని పోగొట్టుకుంటారు? మంచి ఛాన్స్ అనేది పక్కకి పెడితే దానికి మించి రావచ్చు రాకపోవచ్చు, అదే వచ్చిందని నేను యాటిట్యూడ్ గా రిజెక్ట్ చేసుకున్నాను కాదన్న. ఇప్పుడు జాను అంటే పల్లెటూరు అమ్మాయి, ఊర్లో ఉంటది, మొత్తం విలేజ్ అమ్మాయి, అందరికి ఉండే నేమ్ వేరు, నాకుండే నేమ్ వేరు. నేను ఒక సినిమా తోటి ఆ నేమ్ అనేది పోగొట్టుకోలేను కదా. అంటే ఒక అందులో మంచి క్యారెక్టర్ అయినా కాకపోయినా మా పిల్లుందని చూస్తారు, కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నన్ను చూసే నా చుట్టుపక్కల వాళ్ళు అరే మా పొల్ల మస్తు చేసింది రా బై, మన స్లాంగ్ తీసుకుపోయి అక్కడ వేసిందిరా అన్నట్టు ఉండాలి అన్నది. అంటే నీ గోల్ ఏంటి? ఏమనుకుంటావు? విలేజ్ లో నుండి ఏమైనా ఇక్కడ ఉండే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు గట్లే ఉండే నేను అంటే నేను ఏది ముందుకు పోయి ఏది సక్సెస్ కొడతానో అదే నా గోల్. నాకు పర్టికులర్ గా నాకు ఇది కావాలి అని అయితే ఎప్పుడు పెట్టుకోను. డ్రీమ్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి, నాకేం నాకేం డ్రీమ్స్ లేవు. ఇప్పుడు నేను నా ఛానల్లో డైరెక్టర్ నేనే, అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా మనకి గొప్పనే అన్న. సో నా ఛానల్లో నేనే డైరెక్షన్ చేసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా, నేనే కెమెరా చేసుకుంటా, నేనే యాక్టింగ్ చేస్తా. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో నేను ఏదో బై మిస్టేక్ లా ముందులా ఏదన్నా ఇంట్లోనే ఏదో ఒక దాంట్లో క్లిక్ అయితే కావచ్చు, అదే నా గోల్ అయిపోతుంది కదా అట్లా. ఇప్పుడు దీనికోసం పర్టికులర్ గా ఇదే గోల్ అని పెట్టుకున్నా అనుకోరే, మిగతా ఇవన్నీ చేయలేను, ఇంట్రెస్ట్ రాదు. ఒకప్పుడు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం, కాజల్ అగర్వాల్ అంటే చాలా ఇష్టం. అసలు నేను కాజల్ అగర్వాల్ ని చూసే బ్యూటిషియన్ నేర్చుకోవాలనుకున్నా. మగధీర సినిమాలు అవి ఉన్నాయి కదా, తన ఫేస్ అవన్నీ ఇట్లా మేకప్ చేసి అబ్బాయిని ఇట్లా రెడీ చేయాలి, రెడీ కావాలని ఒక ఇంటెన్షన్ తోని అనిపించేది. పోయినా చేసినా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ కి వచ్చిన ఇదైంది, ఇన్స్టాకైనా అది అయిపోయింది. ఏది నేను గోల్ అనుకోలేదు, గో విత్ ఫ్లో అంతే వెళ్తూ ఉండడం అలాగా. సో సూపర్. అంటే అనుకున్నది మీరు ఏది అనుకోకపోయినా మీ దగ్గరికి వస్తాయి. సో గాడ్ గిఫ్ట్ అనుకుంటా, పెద్దల ఆశీర్వాదం అంటారు పెద్దవాళ్ళు చాలా, అంతేనా? సో అయితే ఫైనల్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే గట్టిగా చూపించేద్దామని ఫిక్స్ అయిపోయి అంతేనా? తెలంగాణ నెగిటివ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి కంటెంట్ తో మళ్ళీ నీ అంటే వాళ్ళ మాట అంటే ఇప్పుడు మీరు కూడా ఆంధ్రనే కదా, అంటే మీరేం కాదన్నా అలా వాళ్ళ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, వేరే వస్తుంది కదా, కొంచెం మంచిగా ఫన్నీ అంటే ఇక్కడ మాకు ఇక్కడ కూడా ఊర్లోకి కూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారంట, అంటే వర్క్ కి వస్తారన్నమాట. వచ్చినప్పుడు మీరు జాను అక్క కదా, నేను మీ వీడియోలు చూస్తే బాగుంటాయి అనుకుంటే ఇట్లా ఫన్నీగా అంటారు. అన్నాక ఇంకా చూడురన్నా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీ ఊర్లో కూడా చూపిరన్నా అని చెప్తా. సో అంటే అలాంటి వాళ్ళందరికీ ఆ టైప్ లో ఏమైనా కొంచెం డిఫరెంట్ చేసే అవకాశం ఉందా? చేస్తా, అంటే అట్లా మాట్లాడడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా వాళ్ళలాగా. అంటే మీకు యూట్యూబ్ లో 1 lakh ఉన్నారు, సో ఎలాంటి కంటెంట్ వస్తుందని వెయిట్ చేస్తుంటారు. సో వ్లాగ్స్ కావచ్చు లేకపోతే వీడియోస్ కావచ్చు, మీరు ఎలాంటివి చేద్దాం అనుకుంటారు వాళ్ళకి చూపిద్దాం? వ్లాగ్స్ అంటే హీరో కోసం చూస్తారు, బాబు కోసం. ఆయన ఎట్లా అంటే మొత్తం ఎట్లా చేస్తాడంటే మొత్తం కామెడీ ఉంటాయి. ఆయన మాట్లాడేటి అన్ఎక్స్పెక్టెడ్ అని మాట్లాడతాడు, ఏదో స్క్రిప్ట్ అయితే కాదు. బ్లాగ్ లో మనం స్క్రిప్ట్ చేయలేము కదా. ఇక మెయిన్ ఛానల్ మన జాను మోడల్ బ్లాగ్స్ అయితే యాక్చువల్ ఏంటంటే బ్లాగ్స్ అని పెట్టినా కానీ ఇందులో కంటెంట్ చేస్తా. అందులో ఏమో అవ్వబాబు ఛానల్ అని పెట్టినా అన్నేమో బ్లాగ్స్ చేస్తా.
సో ఈ జాను మోడల్ వ్లాగ్స్ లో ఏంటనంటే ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్, అన్న చెల్లెలు, బావ మరదలు, అత్త కోడలు, తండ్రి కొడుకు, ఇవన్నీ మొత్తం విలేజ్ లో అంటే ఇప్పుడు ఒక ఇంట్లోనే ఒక 5-6 రకాల రిలేషన్షిప్స్ గురించి తీస్తాను నేను, చూపించేస్తాం. సూపర్. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఎప్పుడు అని వెయిట్ చేస్తాను మీ బాబు గారిని ఒకసారి వెళ్దాం. యా హాయ్ అబ్బాయి, ఈ ఇతని కోసం వెయిటింగ్ అమ్మా, ఈ హీరో కోసం. సార్ నమస్తే సార్, బాగున్నారా? ఇప్పుడు నా మీద ఏం పంచలేకండి. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే పాపతో కలిసి అన్ని వీడియోలు చేయడం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంటే వాళ్ళ డాడీని కానీ వాళ్ళ తాతయ్యతో కానీ అలా ఉండాలి అనుకుని మీ వీడియోలు చూసుకుంటారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, వీడియోలు ఇవ్వంటది, డ్యాన్స్ చేయమంటది. అవి చేశారు మొన్న మాస్ డ్యాన్స్, తెలిసినంత మందం చేసుడు, తప్పులు పోయినా గానీ బాపే కదా అని వాళ్ళే మన్నించుకుంటారు. ఏ లేదు, తప్పులు ఎక్కడ లేవు. ఏం చేసిన ఇప్పుడు ఆదరిస్తారు వాళ్ళు. కాదు ఫస్ట్ వీడియోకి తీమారు కదా, అప్పుడు ఎలా ఉంది? నేనేం చేస్తానేమని అన్నారా? ఏమనపోదు. ఆమె చిన్నప్పుడే చిన్న జడలు వేసుకొని ఆమెని డాన్స్ చూసుకుంటే డ్యాన్స్ చేస్తాం. డ్యాన్స్ చేస్తే ఇక కొంచెం పెద్దగా దాకా కూడా నిన్న పెళ్లిళ్ళ కాడ, దసరా పండుగ అయినప్పుడు కూడా మా ఊరల్లో అందరు కలిసి ఎగురు జమున, ఫస్ట్ పేరు జమున, ఈ వీడియోలు తీసి పేరు వచ్చేసింది మనకి జమున. అంటే ఇక మేము సాకలం కదా, మా మడలే దేవుడు అంటారు అన్నాడు, మా సంత దేవుడు అన్నాడు. ఆ దేవుని పేరు పెట్టుకున్నాం. 7 ఏళ్ళు బర్ర కాస్తే ఒక్కోసారి పానం మంచి లేకుండా బర్ర కాచ్చు. ఆ బర్ర కాచి ఎటన్నా నేను చిన్న పనులకు పోతే, ఆడ మందకాడ ఉన్న కాడ పనులకు పోతే మర్రేసుకుంటా, వీడియో తీసుకుంటా, ఆ బర్రతోటి అవి దగ్గర తీసుకుంటా, వీటితోటి వీడియోలు తీసుకుంటా అట్నే చేస్తాం. సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ మధ్యన అబ్బాయిలు ఉన్న ఉద్యోగం అంటూ అటు ఇటు వెళ్ళిపోతారు, బట్ ఒక అబ్బాయి మీతో పాటే ఉంటారు అనమాట. సో అబ్బాయి ఉంటే ఇంత దూరం రాకపోవచ్చు కానీ ఈమెనే అబ్బాయి, బిడ్డ ఈమెనే, కొడుకైనా కూతురైనా ఒకలే, ఇద్దరు బిడ్డలు. అవునులే, పెద్ద పిల్లకు ఒక 2 బిడ్డలు పెట్టారు. ఆ పిల్లలు కూడా ఏమైనా చూసుకుంటారు. కాదు, పెద్ద పిల్లకి అయితే పెళ్లి చేశాను చక్కగా, ఈ పిల్లకి ఇప్పుడు చెయ్యాలంటే గొప్ప కష్టం మనకి. చేద్దాం అని అంటే మీకు ఎందుకు బాధ బాపం, ఇప్పుడు చేసుకుంటే అయిపోద్దా, మీ పరిస్థితి ఏం కావాలి, మన పరిస్థితి తక్కువ ఉండే, మన దగ్గర డబ్బులు లేవు, అప్పుడు అన్నం తిందాం కానీ బియ్యం లేవు కదా అని అంటది, అన్ని సమాధానాలు చెప్తుంది. సో ఇప్పుడు అన్ని సెట్ చేసిన తర్వాత పెళ్లికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు బాపును నవ్వని నేను ఎట్లా చూసుకుంటున్నానో, వచ్చే తను కూడా ఏం కష్టపడద్దు అంటే వీళ్ళకి ఆల్రెడీ చెప్పినా, అంటే మేము యాజ్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మా ఇంట్లో ఏ స్టోరీ అయినా ఈయన చేసే చిన్న కోతి పనులు కూడా మేము చెప్పుకొని ఫన్నీగా ఉంటాం ఇంట్లో. మా ఇంట్లో గొడవలు కోపాలు అనేది చిన్నప్పటి నుంచి చూడలేదు. నాకు గొడవలు అంటేనే తెలియదు. అంటే ఏడవడం అంటే పరిస్థితుల వల్ల ఏడ్చిన, కానీ తల్లిదండ్రుల టార్చర్లు కొంతమందికి ఉంటాయి, కానీ అలాంటి టార్చర్ నాకు తెలియదు. అసలు ఇట్లా తిడతారా, ఇట్లా ఉంటదా అని కూడా నాకు తెలియదు. ఒకటే అంటే పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు చేసుకోవచ్చు, అట్లేం లేదు. కానీ చేసుకునే అబ్బాయికి 100% హెల్ప్ చేయలేను, కానీ అందులో 10% అయినా తనకి సపోర్టెడ్ ఉండాలి. ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉంటది, నా ఫ్యామిలీ ఉంటది. మరి పెళ్లిన తర్వాత నేను కూడా ఒక భారమే కదా తనకి, అయితే అట్లా ఫీల్ గా అబ్బాయిలు ఉంటారు. కానీ అటు తను ఆ బటన్ మోయాలి, ప్లస్ నన్ను ఒక వైఫ్ గా, రేపు పిల్లలు ఇట్లా సంథింగ్ వచ్చినా కూడా అమ్మాయి భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అటు పేరెంట్స్ ని చూసుకోవాలి, తనకి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని చూసుకోవాలి. అన్ని బటన్ తన మీద వేయడం ఎందుకు? నేను ఇప్పుడు కొంచెం ఎంతో ఎర్నీ చేసుకుంటే, పోనీ ఆయన ఒక 50,000 సంపాదించిన, నేను అందులో ఒక 5,000 సంపాదించుకున్నా, నా ఇంట్లో సరుకులకు అవుతాయి కదా తనకి. సో అట్లా ఆలోచించి కొంచెం గ్యాప్ తీసుకుంటా. సో ఇంకోటి ఏంటంటే బాపు అనే పదం మనకి తెలంగాణలో నాన్నగారిని ప్యూర్ గా పిలిచేది. సో అది మనకి రాను ఏమైందంటే డాడీ అయినా మమ్మీ అయినా ఇలా మారిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో కొంతమంది వల్ల మళ్ళీ ఆ పేర్లు తెలుస్తున్నాయి అనమాట. మీరు దాన్నే పిల్లడానికి స్పెసిఫిక్ రీజన్ ఏముందో? అప్పటి నుండి అలవాటా లేకపోతే? పుట్టుక నుండే బాపు అవ్వ అని పిలిచేదాన్ని. ఈ మధ్యలోకి వచ్చినాక సోకుల పడుతున్నాం కదా అని మమ్మీ డాడీ ఎప్పుడు వీళ్ళు అంటే మా అవ్వ కోపం ఉంటే మమ్మీ అట్లా క్యూట్ గా అంటే ఐస్ చేయడానికి అట్లా స్టైల్ గా వెళ్తా. కాదేంటి డాడీ ప్రిన్సెస్ మీరు? అట్లే అమ్మ కూతురు నేను. వద్దు ఈ వద్దు, ఒక్కరోజైనా మీ అమ్మగారిని వీడియోలో పెట్టారా? అంటే ఆమె చాలా మల్టీ టాలెంటెడ్. మీరు అనుకుంటారు ఎప్పుడు జాను వాళ్ళ ఫాదర్ నే పెడుతుంది, అమ్మని ఎందుకు పెట్టుకో అంటే అసలు ఎన్నుకుండి చేసేదే ఆమె.
మేమిద్దరం ముందు ఇక్కడ ఉన్నామంటే ఆమెనే వెనుక, ఆమె లేదు మా ఇంట్లో పప్పు కూడా ఉడకది, వాళ్ళకు కూడా ఇవ్వం మేము, అట్లుంటది. జనరల్ గా డాడీ జానుకి డాడీ అంటే ఎక్కువ ఇష్టం, నాన్నగారు అంటే ఎక్కువ ఇష్టం, అన్ని వీడియోలు నాన్నగారితోనే చేస్తారు. ఈయనే మా అక్క ఉంది కదా, తనకి ఈయనంటే చాలా ఇష్టం. ఈమెకి ఇద్దరికి, నాకు మా అమ్మ లేకపోతే ఒక్క సెకండ్ కూడా నేను ఉండాలి. అంటే వీడియోలో చూస్తేనేమో మేమిద్దరం కావాలి, కానీ అట్లా ఉండాలి, రివర్స్ అమ్మ కావాలి. సో అంటే డైలాగ్ చూసుకుంటే మన డాడీ గారు నాన్నగారివి చాలా స్పాంటైన్ లో పంచులు పడుతుంటాయి అనమాట. మీకు ఏంటి ఇలా చెప్పమంటారా లేకపోతే ఆటోమేటిక్ పడిపోతుంటే? అందరికి ఇదే డౌట్, అందరికి చెప్తున్నా. ఈయనకు నేను డైలాగ్ ఏం చెప్పా, కెమెరా పెడతా, నేను ఏదో ఒకటి ఒర్రిన్ అనుకో, ఆ గ్యాప్ లేచెత్తాడు, దాన్ని నేను ఫన్ గా ఎడిట్ చేస్తా. అసలు మేమిద్దరం ప్లానింగ్ చేసుకొని ఎప్పుడు కూడా వీడియోలు చేయలే, అందరికి అదే డౌట్. ఎక్కడ నేర్పించినారు మరి? ఏమో బ్లడ్. ఓకే, సో మీకు ఆ రీల్స్ చూస్తుంటే కొంచెం మంచిగా ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నాయి, మిమ్మల్ని బాగా గుర్తుపడతారు అండ్ మీకు ఒక మంచిగా అభిమానిస్తారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక విలేజ్ లో చిన్నగా ఉండేవాళ్ళు మీరు, ఒకసారి అనిపిస్తుంది. ఇంకా మంచిగా మాట్లాడతా అంటే గోంచేపే వీడియో తీస్తుంది, ఈసారి బాబు నీ దండం పెడతా, ఇక బయసు పెట్టకంటది, ఆడికే కాడి చెప్తా. ఇంకా డైరెక్టర్ అన్న అంత ప్రాపర్ గా చెప్పారు, అంతలో చెప్తాడు. ఇక నాకు అవి నాకు నవ్వాగది. పాత రోజుల్లో ఈ డ్రామాలు నాటకీలు గట్రా అలవాటు ఉందా? లేదు. మరి ఎక్కడి నుండి వచ్చింది అంత బ్లడ్? నేను వచ్చినప్పటి నుంచి. మీరు స్టార్ట్ చేసి కెరికేసి వదిలేసారా? నేను రాయను, స్క్రిప్ట్ కూడా రాయను. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఓన్ గానే పెట్టేస్తా, అదేంటి డైలాగులు మన విలేజ్ టైప్ లోనే మాట్లాడేస్తా. ఇప్పుడు మనం ఎట్లా కమ్యూనికేషన్ ఉందో సేమ్ అట్లానే. అందరు అనుకుంటారు స్క్రిప్ట్ రాస్తావు అని, రాయను. చదివే చక్కగా రాదు, స్క్రిప్ట్ ఏం రాస్తా, కామెడీ కాదు. చదువు చదవమంటే 4-5 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఇంకెవరైనా అయితే వెళ్ళి బదులు కాసుకొని నువ్వు నీకు పెళ్లి చేసేస్తా అంటారు. మీరు ఎందుకు అంతగా చదివించాలి, ఎలాగైనా పాస్ చేయించాలి? తలరాత దేవుడు ఎట్లా రాత అట్లా అని ఆమె గురించి ఏం పని కూడా చెప్పదు. ఆమె ఇప్పుడు ఇంత దూరం, ఆమె మీ అందరి దయవల్ల ఇంత దూరం ఎదిగపట్టుకనే ఈ టైంలో ఇక్కడ ఉన్నాం మేము. లేకపోతే మాకు అన్నం తిందామన్నా కానీ లేకుండే. కానీ బర్లు కాసినప్పుడు పెద్దవాడు కూడా సపోర్ట్ ఇస్తాడు. నా పెద్ద బిడ్డ ఇప్పుడు కన్మారు ఎటన్నా పోతే చెల్లతోడు పోయే అని తోలిస్తాడు. నిజంగా చెప్పాలంటే లైఫ్ లో ఒకటి నేను బాగా స్పెషల్ గా గర్వంగా చెప్పుకునే మాట ఏంటంటే, అట్లాంటి హస్బెండ్ వస్తాడో రాడో నేను చెప్పలేను, కానీ మా అక్క వాళ్ళ హస్బెండ్ అయితే అసలు ఇంట్లో ఒక బ్రదర్ ఉన్నా కూడా అట్లా ఉండారేమో. నేను ఎటు పోయినా, ఏం చేసినా, ఏం ఓనాలనుకున్నా ఎవ్రీథింగ్ అన్నా వద్దు లేదు. ఇప్పుడు ఒక మదర్ అంటే ఆనయ్య అని పిలుస్తారు, కానీ అట్లా కూడా పిలవడని, అట్లా చూసుకుంటాను నన్ను. నాకు ఇది కావాలంటే అంతే, ఇక అక్కకి చెప్తాడు. కొన్ని నేను ఎప్పుడు వాళ్ళకి తీసుకోను, కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అక్క వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేకుండా. మా సిస్టర్ కి కెమెరా అంటే ఏంటో తెలియకపో, వాట్సాప్ అంటే ఏంటి అసలు, కాల్ వచ్చిందా ఇట్లా పైకని మాట్లాడే అమ్మాయి చదువుకున్నప్పటికీ, కానీ ఆమె ఇప్పుడు వీడియో తీస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది, పోస్ట్ చేసుకుంటది. అట్లా అయిపోయింది. ఇంకా నాకు చెప్తుంది, లేదు ఇది మిస్ అయింది, ఇది చెయ్యు జాను, ఇది చేయి చిన్న అని అంటే నేను షాక్ అవుతా. మళ్ళీ ఏదైనా వీడియో చేసేటప్పుడు నాకు మైండ్ పని చేస్తలేదు అంటే, లేదు కంటెంట్ ఇట్లా వేస్తే మంచిగా వైరల్ అవుతుంది కదా అంటే అంటారు కదా, అంటే మన నుంచి వాళ్ళు మనకు చెప్పే స్టేజ్కి వచ్చింది అన్నట్టు. నేను చెప్పేది పోయి వాళ్ళు చెప్తారు ఇప్పుడు. మూల కారణం అయితే ఆ డాటే కదా. కానీ నా ఫ్యామిలీలో అందరైతే ఓకే చెయ్యగలరు. రేపు ఇన్ కేస్ నేను అత్తారింటికి వెళ్ళిపోయినా కూడా వీళ్ళ సొంతంగా చేసుకునే అంత స్కిల్స్ వీళ్ళకి వచ్చినాయి, అది చాలా హ్యాపీ అన్న. సూపర్. సో సొంతంగా ఏముంటారు మీరు లేకుండా చేయరు, కానీ అక్కడ లోటు అలాగే ఉంటది. చూసారా ఇక్కడనే దగ్గర, ఇక్కడనే పెద్ద బిడ్డ గిన్నె దగ్గరనే ఇచ్చినాం. మన బావ కొడుకే ఇచ్చినాం, మా నాన్నలో చెల్లె కొడుకు ఇచ్చినాం. ఈమె కూడా దూరం ఇక్కడ పోతారు, పోయినా కానీ ఇది కాస్తారు. ఇక్కడే ఉంచేద్దాం. కాదు అల్లుడు, పెద్ద అల్లుడు అయితే మంచిగా ఉన్నారు, కొడుకు అనుకోరు. చిన్నల్లుడు మరి ఎలాంటి అబ్బాయి అనుకుంటారు? గసంటి అల్లుడు దొరికింది అనుకో, ఇక మాకు ఏలాంటి డోకే ఉండదు అనుకోరు. ఎలాంటి అల్లుడు అయితే బాగుంటది అనుకుంటారు? మంచి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా చెప్తే రాసుకుంటారు. అంటే ఎట్లా అంటాడు క్వాలిటీస్ అంటే? మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళ కుటుంబాన్ని చదువుకోవాలి, మమ్మల్ని సాధనైన మందం మాకు పెట్టకుండా మంచిదే, గానీ మంచిగా వాళ్ళు బతుకుతే చాలు మాకు సంతోషం. అంటే మా బాబు ఇట్లా అన్నాడు అంటే నంబర్ వచ్చి చూసేవాళ్ళు. నా థాట్ ఎట్లుంటదో వీళ్ళ థాట్ కూడా, అంటే
అబ్బాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వాలి. అంటే నా ఇంట్లో కూడా అంతే ఉంటాను నేను. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి, తర్వాత ఎవరికైనా ఇస్తా. కానీ నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా తన ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చినాకనే నాకు ఇవ్వాలి. అలా 10% అయినా ఓకే, 90% ఇవ్వకపోయినా. మీరు చెప్పే వర్డ్స్ కి మేమ్స్ గట్టి పడతా ఉన్నాయి. ఇలాంటి అమ్మాయి కావాలి కదా మామ అంటారు. సో అంటే సోషల్ మీడియా అనేది ఎంత గుడ్డో అంత బ్యాడ్. సో ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఒక తల్లి కూతుర్లు, తండ్రి కూతుర్లు వీడియోలు చేసినా దాన్ని బయటికి తీసుకెళ్తారు. అంటే మన టైప్ ఆఫ్ కాకపోయినా కొంచెం రీసెంట్ గా చూసుకుంటే ఒక కేసు కూడా అయింది. ఒక తండ్రి చిన్నపిల్ల చేస్తే వాళ్ళ కామెంట్లు చేశారని చాలా మంది బ్యాడ్ చేశారు. అంటే అలాంటి నెగిటివ్ దాంట్లో మనం ఉన్నాం కదా. సో ఇలా ఈ వీడియోలు చేయడం కరెక్టేనా? మళ్ళీ బ్యాడ్ కామెంట్లు వస్తాయని ఏమైనా అనిపించిందా? లేదు, అంటే మనం ఫస్ట్ నుండి చేస్తున్నాం కదా అన్న. అంటే యూట్యూబ్ లో ఎక్కువ చేసిన బాబుతోటి, ఇన్స్టాల్ అంటే ఊకిన పని కోతాడు కాబట్టి అంత టైం ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఇస్తుండు కాబట్టి నేను ప్రతి కామెంట్ చెక్ చేస్తే ఆయనకే ఉంటాయి, నాకేముండే. మళ్ళీ అందులో ఆయన ఒక్క మాట కూడా అన్నారు, ఇంకా నన్నే అంటారు, నువ్వు బాపుని అట్లా బాపు నువ్వు అట్లా ఎట్లా అంటావు అని అంటారు. అంటే ఆయనను పాజిటివ్ గా తీస్తారు, ఎక్కడొక్కడ ఇంకా నన్నే బెదిరించినట్టు మాట్లాడతారు. వీడియోస్ కూడా ఏంటంటే చాలా క్యూట్ గా ఉంటాయి కాబట్టి ఒక మన ఫ్యామిలీలో ఉంటే ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. దానికి కామెంట్లు పెట్టే అవకాశం లేదు బ్యాడ్. సో ఎంతన్నా మనకి ఒక కామెంట్ అనేది బాధాకరంగా ఉంటుంది ఎప్పుడైనా. మీ టోటల్ దీంట్లో ఏ కామెంట్ బాగా? నన్ను కామెంట్ అని కాకుండా బయట ఒక గర్ల్స్ కొంతమంది అన్నారు, ఏమన్నారంటే బర్రెలు కాసుకునేది గదా, గదితో మాట్లాడుతున్నావు గదా, దాని బతికెంత అని అన్న మాట చాలా ఇక్కడ అంటే తాకిందన్నమాట. ఎందుకు తాకిందని అంటే అది రీసెంట్ గానే బర్రెలు కాసుకునేది గదా షీ అనుకుంటే కొంచెం మాట్లాడిరన్నమాట. అది నా చెవి దాకా పడ్డది. అది అక్కడనే కాకుండా నా చెవి దాకా పడేసరికి నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసిన, సరే నేను బర్రెలు కాసుకునేదాన్ని కదా, మరి మీరేం చేసిరు? నేను అది కాసుకునైనా నా ఫ్యామిలీని పోషించుకుంటున్నా, 10 మందికి ఇట్లా ఉంటది అని చెప్పేసి చూపించుకుంటున్నా. మీరు అది కూడా చేయలేదు కదా. మీరు అబ్బాయిని లవ్ చేసి మోసం చేసి ఇంకొకరిని వేసుకొని వెళ్ళిపోయారు అత్తగారింటికి. కానీ నేను నా ఫ్యామిలీ కోసం నేను బర్రెలు కాసుకున్నా బై, తప్పే ఉంది. నేను లంగతనం దొంగతనం చేయలేదు కదా, నేను ఇట్లా మీ లెక్క చేస్తున్నానా అని చెప్పేసి నేను గట్టిగా వేసుకున్నా. నేను ఇప్పుడు చూడడానికి ఇట్లా ఉంటా గానీ నేను వేసే కాడ గట్టిగానే వేసుకుంటా అందరిని. అంటే ఎవరి మనసు నొప్పియా, స్ట్రేట్ ఫర్ ముఖం ఇచ్చేసి సపడంగా ఉంటా, ఒకళ్ళు తీసుకొని ఇక అంతే ఊరుకుంటా. సో సూపర్. అండ్ మీ లైఫ్ లో మొత్తంలో సాడ్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? సాడ్ సిచ్యువేషన్ అంటే ఇక యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు బాగా అంటే చాలా పూర్ మేము నా తొలి పరిచయం అని ఒక వీడియో ఉంటది, అది చూసిన ప్రతి ఒక్కరు ఏడవని వాళ్ళు అంటే ఎవరు ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన అమ్మాయి నేను సింగిల్ గా అన్నా. ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎవరు కూడా నమ్మరు, ఇలా వ్యూవర్స్ కూడా నమ్మరు. కానీ నాకు ఎవ్వరు లేరు. నాకు ఫోన్ మాట్లాడదామంటే ఒక ఫ్రెండ్ కూడా లేరు, ఫ్రెండ్స్ కూడా. నేను అమ్మాయిలతో కూడా మాట్లాడా, బాయ్స్ తో కూడా ఎవరితో అంతే. అది అంటే కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ని మీ నమ్మమంటారు, కొంతమంది నేను ఆడోళ్ళనే నమ్మా. నాకు ఆడోళ్ళ దోస్తానే వానికి రాదు, అయి రాదు. ఎందుకంటే ఈ వెన్నుపోటు పొడిచిన దాంట్లో 90% పొడిచిన వాళ్ళే. వాళ్ళు అసలు నా కాంటాక్ట్స్ కానీ నా ఫోన్ చెక్ చేస్తే మీకు ఎక్కడ ఏం దొరకది, ఎవ్వరు ఉండరు అన్న. సింగిల్ నాకున్నది మా అక్కనే, తర్వాత మా అమ్మ, తర్వాత బాబు. నేను వీళ్ళతోనే స్పెండ్ చేస్తా, ఆ వీడియోస్ చేసుకుంటా. ఇంకా నేను ఒంటరి లైఫ్ నాది, ఒంటరిగానే నేను అన్ని చేసుకుంటూ వస్తా. లేదు అంటే ఫ్యామిలీ అంటే బయట కొంచెం బయట ప్రపంచానికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, వీళ్ళు ఉన్నారు అట్లాంటి హోప్ నాకు ఏం లేదు. నాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్క డౌట్ అగో జాను వెనకాల ఎవరన్నా ఉండొచ్చు, కానీ నేను కెమెరా ముందు మీ ఛానల్ కి చెప్తున్నా, నా వెనక ఏ బాయ్ అనే పర్సన్ మాత్రం ఎవ్వరు లేరు. నేను సింగిల్ గా కష్టపడుకు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా బయటకు వచ్చిన. అండ్ తొందరలో నేను ఒక ఫౌండేషన్ కూడా పెట్టబోతున్నా, అది కూడా ఇండిపెండెంట్ గానే, నాకు ఎవరు సపోర్ట్ లేకుండా ఇన్ని రోజులు ఎట్లా వచ్చినా ఇప్పుడు కూడా అట్లనే వద్దాం అనుకుంటున్నా. దానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి వ్యూవర్స్ అందరూ, నా ఫ్యామిలీ మెంబర్స్ గా. అంటే ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేద్దాం అంటే ఇంకా ఇప్పుడే చెప్తున్నా సమాజ సేవ రెస్పెక్ట్. సో దానికి నేను ఒక స్టెప్ తీసుకోబోతున్నా. ఇక వీళ్ళందరి సపోర్ట్ ఉంటే చాలా డేర్ స్టెప్, చాలా అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి చెప్పలేం. కొంతమంది కావాలని కూడా అటాక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసేయాలని చూస్తారు. కానీ ఏది ఏమైనా సరే నా ఫ్యామిలీని పెట్టుకొని అక్కడ దాకా పోతా.
అది ఒక్కరి నేను ఇప్పుడు మనకు ఒక 10,000 వచ్చినా అందులో 1000 రూపీస్ పెట్టి నేను 9,000 తీసుకుంటా, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ నేను కష్టపడుతున్నా, అన్ని చేస్తున్నా. ఆ 10,000 అదే మీరైతే మీరే ఉంచుకుంటారు, మీకు చేయాలని థాట్ ఉంటుందా? ఉండదు. కానీ నాకు వచ్చిందంటే నేను ఎంతో కొంత 1000 రూపాయలైనా కూడా సహాయం చేసినట్టే కదా. ఆ 1000 రూపాయలను చూసి నాలాంటి వాళ్ళకి ఉంటది కదా డ్రీమ్ ఉన్న వాళ్ళు, ఓకే జాను అక్క చేసింది కదా, మనం కూడా ఒక 10 రూపాయలు ఇద్దాం. 10 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక పూటకి అవుతుంది కదా. వాటర్ బాటిల్ కన్నా ఇచ్చేళ్తారేమో మన వీడియో చూసి. ఏదో అంటే వ్యూస్ కోసం ఫేమ్ కోసం పెడతా అనట్లేదు, మంచి కోసం అప్డేట్ అవ్వాలి. ఇంకా ఎవరైనా ఉంటే, నేను కూడా ఒకప్పుడు తిందామంటే అగ్గిపెట్ట కొనుక్కుందామంటే లేని పరిస్థితి అన్నాం. అది అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని నేను. కష్టం విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు కష్టం గురించి మాట్లాడుతున్నాం. సో సూపర్. అండ్ ఈ ఓకే సాడ్ ఇంతవరకు ఓకే కాబట్టి బాగలేదు. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ అంటే మొన్న 100K పడ్డది కదా, అది ఇంకా చాలా సిల్వర్ బటన్ వచ్చింది. ఇంకా అది ఇంకా హైలైట్. ఎందుకంటే అంటే ఇన్ని రోజుల కష్టం ఒక్క రోజులో ఒక గంటలో వెళ్ళిపోతుందా అని అనిపించింది. అంటే కష్టానికి సక్సెస్ కి డిఫరెన్స్ చూసుకుంటే కష్టం అనేది బాగా ఉంటది, ఇట్లా ఎటు చూసినా కన్నీళ్ళే కనిపిస్తాయి. కానీ సక్సెస్ అనే అవన్నీ కలుపుతుంది ఒక గంట, అట్లా అనిపించింది. సూపర్. అండ్ మీకు చూసుకుంటే మీకు చిన్న పాప ఇష్టమా పెద్ద పాప ఇష్టం? కరెక్ట్ చెప్పండి. చిన్న పాపను అమ్మకి ఇష్టం, నాకు ఇష్టం. ఉంటది కానీ జల్లి అజ్జెత్తది అన్నట్టు, అంటే లోపల ఉంటది ఎక్కువ బాగా సపోర్ట్ అయ్యేది నాకు. ఇందాకంతా అన్నారు పెద్ద పాప అంటే ఇష్టం అన్నారు, మీరు కూడా చెప్పేశారు. ఎమోషనల్ ఫుల్ అన్నమాట, చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ మెయిన్ గా ఈయన గురించి గొప్ప చెప్పాలంటే ఎవరైనా ఏదైనా పని చెప్తే చెయ్యను అన్నాడు. ఎవరైనా మాట అంటే అక్కడ ఇన్ కేస్ నేను ఏదైనా మాట అన్నా కూడా వాడతాడు. రివర్స్ లో నువ్వేంది నువ్వు నన్నా అనేది అని కూడా అన్నాడు. అంటే చిన్న పిల్లోడు అట్లా ఉంటది మైండ్ సెట్. సో దాన్ని జాగ్రత్తగా మార్చాను. జాగ్రత్త బాగా చూసుకుంటాం మేము. మా అక్క నేను చాలా బాగా, ఎప్పుడు చిన్న ముళ్ళు కూడా కూర్చొని వాళ్ళకి. ఇంకేంది అంటే పెద్ద ఇదేంటంటే అమ్మాయిలు ఎదిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా సో మన ఇంటి దగ్గర మన కాళ్ళ ముందు ఉంటే ఆ అదృష్టం వేరు. సో ఎవరికైనా అంటే చిన్నప్పుడు నేను భయం ఏంటంటే ఆడపిల్లలు కదా ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోతారు అనే ఒక భయం అయితే ఉంటది. వెళ్ళిపోతారు ఎప్పటికైనా ఎవరింటికి వెళ్ళాల్సిన వాళ్ళే కదని. బట్ ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఆ అమ్మాయి అయినా దగ్గరలోనే ఉంది, నువ్వు కూడా దగ్గరుండి చూసుకుంటావు. సో అదే హ్యాపీనెస్. నా లక్ ఏంటంటే వాళ్ళకి మనం పిల్లలం కదా, కానీ నా ఇంట్లో మేము వాళ్ళకి అంటే వాళ్ళు మాకు పిల్లలు, అట్లా ఉంటది మా ఫ్యామిలీ. సో చిన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకోరు కదా, ఇప్పుడు చూద్దాం మరి అంతేగా. అంటే జ్వరం వచ్చేది చాలు, జ్వరం వస్తే సూది వేయించుకోవాలి అంతే. ఎవ్వల కన్నా కానీ ఇవి అయితే గిడది వెంటనే డాక్టర్ కథనంగా ఫోన్ చేస్తుంది, చూపిస్తుంది. ఒకవేళ కమ్మి కాకపోతే దవాఖాన తీసుకుపోద్ది. అదే ఏమైతుంది చిన్నదానికి కూడా పోవడంటే లేదు పోవాలి తీసుకుపోతుంది. మీకు ఇప్పుడు ఊర్లో ఎవరైనా అడుగుతారా ఏంది వీడియోలు ఇలా చేస్తాను మీ చిన్న పాపతో చిన్న కూతురుతో అని అడుగుతారు? నవ్వుతారు, వాళ్ళు చెప్తారు, నవ్వుతారు, బాగా చేసినవయ్యా అంటారా? అంటారు. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఒక క్యూట్ ఇంటరాక్షన్ అయితే నాకు అనిపించింది. ఏదో ఇంటర్వ్యూ చేస్తుంది కాకుండా మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకునేది అయితే రీచ్ అవ్వాలి అండ్ మా ఛానల్ ద్వారా చెప్పావు కాబట్టి సో ఎలాంటి ఆటంకాలు రాకుండా దాన్ని ముందుకు వెళ్ళాలి. మనం మళ్ళీ అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. రాకపోతే ఎలా తెలంగాణ వెళ్ళి చాలా బాగుంటదని విన్నాం. మా ఫుడ్ కూడా బాగుంటది. సో వ్యూవర్స్ కి ఏం చెప్తారు ఫైనల్ గా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం ఇంత నైట్ వచ్చి నాకు అంటే బేసిక్ గా నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను. పాపం అన్న మాత్రం చాలా టైమ్స్ చెల్లె ఖచ్చితంగా చేయాలని నాకు ఎందుకు అంటే నేను దాదాపు అసలు యాక్సెప్ట్ చేయను, ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది అట్లా బాగా ఉంటే కూడా నాకు నచ్చుతారు. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లలో ఉంటది, ఇంకా మనం చెప్పలేం. సో నేను ఎవరికి ఎక్కువ ముందుకు తీయను. మమ్మీ వాళ్ళతో కూడా కొంచెం అడుగుతాను అన్నమాట చేయాలా వద్దా అని. నాకు ఎవరన్నా బాగా మాట్లాడితే ఓకే వీళ్ళకి ఇవ్వచ్చు అని అనిపించిన వాళ్ళకి ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత దూరం వచ్చి నా కోసం ఇంతసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడు నైట్ టైమ్ లో షూట్ చేయడం అంటే మీ మంచితనం మమ్మల్ని తీసుకొచ్చింది. మా మంచితనం పక్కడితే ఇంతమంది ఎంత లాంగ్ తెలుసా, అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా లాంగ్.
ఇప్పుడు ఈ టైంలో అందరూ స్లీప్ చేసుకుంటూ ఉంటారు కానీ మనం షూట్ చేసుకుంటున్నాం. మన టైంలో అవే మరి మన కష్టాలు. అండ్ మీ టీం అందరికి, మీ హిట్ టీవీ ఛానల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గరికి ఇంత దూరం వచ్చి నా కోసం నా అప్డేట్స్ తెలుసుకొని మీ అందరికి చూపిస్తున్నందుకు, మీరు చూస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇంకా బాగా ఇంటర్వ్యూస్ చేయాలి. ఇంకా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మా నుండి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక అప్డేట్ అయితే 2025 లో మ్యారేజ్ అయిపోద్ది? అయిపోతుంది అని అంటే ఇప్పుడు చెప్పినా కదా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కదా, ఆ ప్రాసెస్ కి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసుకుంటూ రావాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా అవుతాయి. 2025 లో అయితే చేసేద్దాం. చూసేదిరా అబ్బాయిని చేసేద్దాం. ఎక్కడ దొరికేతారు మంచి అబ్బాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.